హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ ఆకును చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది కొండపిండాకు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, మీలో కూడా. ఇది కిడ్నీల ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదండి. ఈరోజు ఆ కొండపిండాకుతోనే మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చూసారా, ఈ ఆకును చాలామంది తెలిసే ఉంటుంది కాబట్టి గుర్తుపట్టడానికి ఒకసారి ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఉంటే. ఇలా పూతుంటుందండి. ఆకు వెనక వైట్ షేడ్ ఉంటుంది. అయినా పొలం గట్ల మీద ఉంటుందండి, పొలం పక్కన పడుతూ ఉంటుంది. ఇది కూరగాయలు వాళ్ళకి చెప్పినా తెస్తూ ఉంటారండి. ఈ మధ్యలో సిటీలో ఎక్కువ దొరకపోయినా కూరగాయలు అమ్మే వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారు, ఆకుకూరలు అమ్మే వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తూ ఉంటారు. అయితే ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. ఇది యూరిన్ అవుట్పుట్ని పెంచుతుంది, అంటే మూత్రం ఎక్కువగా బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. కిడ్నీ వడపోత ప్రక్రియను వేగవంతం చేస్తాయి. న్యాచురల్గా డయూరిటిక్ లాగా పనిచేస్తుంది ఈ ఆకు. ఇంకా కిడ్నీలలో ఉండే రాళ్ళను కూడా, స్టోన్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా పగిలి బయటకు వచ్చేంత వరకు ఈ ఆకు చాలా పనిచేస్తుందండి. ఈ ఆకును ఎలా అయినా రసం రూపంలో, కషాయం రూపంలోనైనా, లేకపోతే ఇలా కూరగా కర్రీలాగా వండుకొనైనా తినొచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో ఉన్న వాపు ఉబ్బరంగా ఉంటుందండి. కాళ్ళు, మొహం ఉబ్బరంగా ఉంటుంది కదా, ఆ వాపు ఉబ్బరం లాంటివి కూడా తగ్గుతాయి ఈ ఆకు తీసుకోవడం వల్ల. ఈ ఆకు తినడం వల్ల. అంతేకాకుండా ఈ ఆకు రాళ్ళను కరిగించే గుణం ఉంటుంది కాబట్టి 2 mm, 3 mm, 5 mm ఉన్న రాళ్ళు కరుగుతాయండి. కరిగి ముక్కలుగా బయటకు వచ్చేస్తాయి. ఈ ఆకు అసలు తీసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు దొరికితే మీకు దగ్గరలో ఉన్న తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఉండే వాల్నిక్ యాసిడ్, ఇంకా బీటా సైటోస్టిరాన్, క్యాప్టోస్టిరాన్ యాసిడ్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్గా పనిచేస్తాయండి. ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇందులో అవి మన యూరిన్లో ఉండే ఇన్ఫెక్షన్ని, మన కిడ్నీలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ ఉంటాయి. అంతేకాకుండా లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆకు మందులు ఎక్కువగా వేసుకొని, పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకొని ఉంటాం కదా మనం, వాటి వల్ల మనకు కలిగే నష్టాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి, మనం తీసుకునే మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి ఆకు మనకు కాపాడుతుందండి. లివర్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ఆకు తీసుకోవడం మనకు చాలా, మన ఆరోగ్యానికి కానీ, కిడ్నీలకు కానీ, కిడ్నీలో ఉండే ఇన్ఫెక్షన్కి కానీ చాలా వరకు మంచిదండి. కాకపోతే మనకి ఎక్కువ దొరకపోవడం వల్ల మనం తీసుకోవట్లేదు. ఈ ఆకు టేస్ట్ కూడా మనకి ఆకుకూర టైప్లోనే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువగా ఈ ఆకును తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మనం డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ ఆకును తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుందండి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ ఆకు చాలా మంచిది. దయచేసి ఈ ఆకును తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈ కొండపిండాకు మన పల్లెటూరులో ఉంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరుకుతుంది, కానీ మనం సిటీల్లో ఉంటే కొంచెం దొరకడం కష్టం. ఈ ఆకును మనం ఇలా తోటకూర టైప్లో వండుకొని తిన్నామంటే మన ఆరోగ్యం చాలా మంచిదండి. ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీలో ఉండే స్టోన్స్ కానీ, 12 mm ఉన్న స్టోన్స్ చిన్న ముక్కలుగా తీసుకోవడం వల్ల పలిగి బయటకు వచ్చేస్తాయండి యూరిన్లో. అంతేకాకుండా భవిష్యత్తులో కిడ్నీలో రాళ్ళు రాకుండా కూడా ఈ ఆకు కాపాడుతుందంటండి. చాలా మంచిది ఈ ఆకు ఫ్రెండ్స్. ఈ ఆకు మనకి పల్లెటూరులో బాగా దొరుకుతుంది. పల్లెటూరులో పొలం గెట్లమ్మటి కానీ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుందండి. సిటీలో దొరకడం కొంచెం కష్టం. దొరికినప్పుడు దీన్ని వాడుకోవడం మంచిదండి. మన కిడ్నీల ఆరోగ్యానికి కానీ, లివర్కి కానీ, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిదండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను. తాలింపు మనం ఆకుకూరలు ఎలా అయితే వండుకుంటామో నార్మల్గా అలానే వండుకోండి. నేనైతే దీంట్లో టమాటాలు అయితే వేయలేదండి. నార్మల్గా తోటకూర ఎలా వండుకుంటామో, ఆకుకూరలు ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుందండి. నేను టమాటాలు మాత్రం తీసుకోలేదండి ఆకుకూరలోకి. మామూలుగా నార్మల్గానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకున్నాను. మీ ఇష్టం ఎలా అయితే అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ అండి. ఎంతో కమ్మగా రుచిగా ఉండే అలాగే మన ఆరోగ్యానికి మేలు చేసే పిండాకు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.